Subscribe to our channel and press the bell icon for the latest updates. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కీరా అద్వానీ, తెలుగు అమ్మాయి అంజలి హీరోయిన్స్గా నటించగా తమిళ నటుడు ఎస్ఏ సూర్య ప్రతినాయకుడు పాత్రలో కనిపించారు. త్రిపుర సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యపరచలేకపోయింది. నెక్స్ట్ లెవెల్ అనుకుంటున్న ఫ్యాన్స్ ఆశలు తీరలేదు. దీంతో సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు సుకుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారు. బుచ్చిబాబు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఉప్పెన సినిమాతో దర్శకుడిగా తను అడుగు పెట్టారు. ఈ సినిమా వేదికగా మెగా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. విజయ్ సేతుపతి విలన్గా నటించిన ఈ చిత్రం భారీ హిట్ సాధించింది. ఉప్పెన సినిమా తర్వాత పెద్ద గ్యాప్ తీసుకున్న బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్తో కొత్త సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా రంగస్థలం తరహాలో గ్రామీణ నేపథ్యాన్ని తీసుకోబోతుందన్న టాక్ వినిపిస్తుంది. మరి ఈ కథనం ఎంతవరకు నిజమో తెలియాలనుకుంటున్న ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడిగా నటించి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాలో రామ్ చరణ్ గుడ్డివాడిగా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. రంగస్థలంలో చరణ్ విలక్షణమైన పాత్రలో తన నటనతో ఆకట్టుకున్న అదే తరహాలో ఈ సినిమాలో కూడా ఆయన కొత్త రోల్ ఎంత ప్రభావవంతంగా ఉంటుందో చూడాలి. ఈ వార్తలో నిజం ఎంతో ఉన్నదో తెలియదు. కానీ రామ్ చరణ్ అభిమానులకు ఈ సినిమా పెద్ద అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇంతవరకు వారి మద్దతుతో ఈ సినిమాకు మంచి విజయం సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ నటించబోయే ఈ సినిమా మరింత హైలైట్ అవుతుంది. గేమ్ చేంజర్ సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పట్ల అంచనాలు పెంచినప్పటికీ ఈ కొత్త సినిమా మీద వచ్చే అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపో